అందులో ఉన్న వారిని చిక్కుకున్న వారిని కాపాడేందుకు అక్కడ అంబులెన్స్లతో అక్కడ స్థానిక పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయనకు వెంటనే గుజరాత్కి అహ్మదాబాద్కు వెళ్ళాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఆయన ఉటావుటిన అహ్మదాబాద్కు బయలుదేరడం జరిగింది. సో ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి అని కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే డీజీసీఏకి సంబంధించినటువంటి ఒక టీంను కూడా అహ్మదాబాద్కు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే వాళ్ళు అహ్మదాబాద్కు వెళ్ళి అసలు ఈ ప్రమాదం గల కారణాలు దీని యొక్క పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా అధికారులతో వాళ్ళు డీజీసీఏ వాళ్ళు అక్కడ సమాయత్తం అవుతాం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో 242 మంది ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు అదనంగా విమానంకి సంబంధించినటువంటి క్రూ కూడా అదనంగా ఉన్నట్టుగా, ఇంకా 14 మంది అదనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎంతమంది చనిపోయారు, సో ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలు అయితే తెలిసి రాలేదు. కానీ మొత్తానికైతే ఇట్లాంటి ఏదైతే భారీ ప్రమాదం అయితే జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆ మంటలను చూస్తే తెలుస్తూ ఉంది పెద్ద సంఖ్యలోనే ఇక్కడ క్యాజువాలిటీస్ అదేవిధంగా చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా అక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత మేరకు నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేది వివరాలు అయితే ఇంకా మనకు తెలిసి రాలేదు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా 171 ఈ యొక్క విమానం ఈ యొక్క ప్రమాదం కేవలం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే ఈ యొక్క ప్రమాదం జరగడం పట్ల దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించినటువంటి ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకొని తీవ్రంగా అక్కడ మంటలను ఆర్పేందుకు శ్రమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా అంటే క్యాజువాలిటీస్తో ఇబ్బంది పడుతున్న వాటిని వెంటనే అక్కడ తరలించేందుకు కూడా పెద్ద సంఖ్యలో అంబులెన్స్లు కూడా ఇప్పటికే అధికారులు మోహరించడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇటు డీజీసీకి చెందినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో అక్కడ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చేందుకు అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే యొక్క విమానంలో 2 పైలట్లు అదేవిధంగా 12 మందికి పైగా విమాన క్రూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 242 మందితో ఉన్నటువంటి విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు స్టార్ట్ అయిన 1:48 నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన విమానం కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోవడంతో సో అసలు ఏం జరిగి ఉంటుంది అనేది తెలిసే లోపలే విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ కేవలం ఎయిర్పోర్ట్లోనే అక్కడ చెట్టుకు తగిలి వెనుక భాగం తగిలి కింద పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనేది వివరాలు మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారన్న విషయం కూడా ఇప్పటికే తెలిసి రాలేదు. ఎందుకంటే ప్రమాదం జరిగి హార్డ్లీ గంట సమయం మాత్రమే అయింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి ఇంకా రావాల్సి ఉంటుంది. కానీ ఏదైతే ప్రమాదం యొక్క దీని యొక్క మంటలను చూస్తే కానీ పొగను చూస్తే కానీ దీని యొక్క తీవ్రత మాత్రం చాలా పెద్దగా ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, రాజు, సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? క్షతగాతులను ఏ హాస్పిటల్కి తరలిస్తున్నారు? ప్రస్తుతానికైతే అక్కడ క్షతగాత్రులను వాళ్ళు కాపాడేందుకు లోకల్ మెడికల్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ అంబులెన్స్లో వాళ్ళందరినీ కూడా క్యాజువాలిటీస్ను తరలించేందుకు సిద్ధమయ్యారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించేందుకు అయితే సిద్ధమయ్యారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మంటలు కానివచ్చు, అదేవిధంగా ఈ యొక్క దీని తీవ్రత కావచ్చు, దీని తీవ్రత దృష్ట్యా అయితే అక్కడ సహాయక చర్యలకు కూడా ఇబ్బందికరంగా మారింది అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ యొక్క మొత్తం ఏదైతే ఫైర్ ఇంజన్లతో అక్కడ ఆ మంటలు ఆర్పేందుకు అదేవిధంగా ఉన్నటువంటి వేడిని చల్లార్చేందుకు అయితే చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమాత్రం అవకాశం దొరికినా కూడా వాళ్ళందరినీ అందులోంచి ఎవరైనా అంటే క్యాజువాలిటీస్ ఎవరున్నా కూడా హుటాహుటిన అందులోంచి తీసుకొచ్చి బయటికి హాస్పిటల్స్కు తరలించేందుకు, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కు తరలించేందుకు అక్కడ సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తూ ఉన్నాము. దీని యొక్క ప్రమాద తీవ్రత తెలిసిన వెంటనే ఇటు కేంద్ర మంత్రులు కానివచ్చు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పటికే అహ్మదాబాద్కు 2 టీంలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఇటు పోలీసులు కావచ్చు, మెడికల్ టీం కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ 242 మందితో కూడినటువంటి ఏదైతే విమానం ఉందో ఈ విమానం
ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఇట్లాంటి ప్రమాదం జరిగింది, కేవలం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లోనే సో ఇంతటి భారీ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అని కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే డీజీసీఏ అధికారులు ఇప్పటికే దీనిపై నిమగ్నమై ఉన్నారు. మరి కాసేపట్లోనే అంటే వాళ్ళు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికైతే అంటే దీనిలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒకవైపు ఇప్పటికే చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు పయనమైనటువంటి ఈ యొక్క విమానంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా తమ యొక్క బంధువులు కానివచ్చు, ఇతరులు కానివచ్చు, వాళ్ళు కూడా టెన్షన్ పడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వివరాలు అయితే ఇంకా పూర్తి వివరాలు అధికారులు మరి కాసేపట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎంతమందికి చనిపోయారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు అనే విషయాన్ని కూడా అధికారులు మరి కాసేపట్లోనే బయటికి విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రాజు, ఘటనా స్థలానికి అధికారులు ఎవరైనా చేరుకున్నారా? అసలు అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికైతే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశాలతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, నేను కూడా అక్కడికి వెళ్తా ఉన్నాను. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివచ్చు, అదేవిధంగా ఇతర సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తానని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను పూర్తిగా అమిత్ షాకు కూడా వివరించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అదేవిధంగా అక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి సహాయక